ప్రభువైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా సువార్త కార్యక్రమాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే విశ్వం వింటుంది ధ్యానాంశం. ప్రార్థన చేస్తాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు తెలియజేస్తున్నా తండ్రి. ఇవాళ విశ్వం వింటుంది అనే అంశం మీద మాట్లాడబోతుండగా నీవే నాతో ఉండి మాట్లాడమని క్రీస్తు యేసు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే విశ్వం వింటుంది. విశ్వము అంటే భూమి, ఆకాశము, నక్షత్రాలు, వీటన్నిటినీ కలిపితే మనం విశ్వం, యూనివర్స్ అని చెప్పి అంటూ ఉంటాం. మనం దేవుడు ముందుగా మానవుని చేయలేదు, కానీ సృష్టిని చేసిన తర్వాత దేవుడు మానవుని నిర్మించాడు. అంటే మానవుని కంటే విశ్వమే ముందు సృజించబడింది. సూర్యచంద్ర నక్షత్రాలు కానీ, అలానే ఆకాశము కానీ, అలాగనే ఈ భూమి మీద ఉన్న ప్రతిదీ కూడా మానవుని కంటే ముందుగానే దేవుడు విశ్వాన్ని సృజించెను అన్నది. అందుకే దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించనే మాటతో బైబిల్ ప్రారంభించబడుతుందండి. ఆదికాండం 1:1లో ఆదియందు దేవుడు అంటే ప్రారంభంలో దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని ఉందండి. ఆ తర్వాత మనం చేశాడు దేవుడు. మానవుని చేసిన తర్వాత దేవుడు ఏం చెప్పాడంటే, మీరు ఫలించి వృద్ధి చెందండి, మీ సంతానంతో భూమిని నింపండి అని వీటన్నిటినీ ఏలుడు అని చెప్పాడు దేవుడు. అంటే విశ్వం అంతా కూడా మనకి లోబడి ఉండాలని చెప్పి దేవుడు మానవుని ఏలమని చెప్పాడు దేవుడు. అందుకే ఈవేళ అంతరిక్షానికి వెళ్తున్నాడంటే మానవుడు, అంతరిక్షానికి ఎలాగెళ్ళగలుగుతున్నాడు మానవుడు? సముద్రపు లోతులో కంటూ వెళ్ళిపోయి అక్కడ ఏమున్నాయో వెలికి తీస్తున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది జ్ఞానము అంటే ఏలుడు అని చెప్పాడు, వాటిని లోపరుచుకోమని చెప్పాడు దేవుడు. కనుక ఇవన్నీ కూడా మానవుని కొరకు చేయబడ్డవి. వీటన్నిటినీ కూడా మానవుడు ఉపయోగించుకోవచ్చు. అంతేగాని దేవుళ్ళు దేవతలు కాదండి ఇవి కూడా. ఇవన్నీ కూడా దేవుని చేత నిర్మించబడ్డవి. ఇవి ఎవరి కొరకు నిర్మించబడ్డాయి? ఇవన్నీ కూడాను కేవలము మానవుల అవసరములు తీర్చడం కొరకు మాత్రమే నిర్మించబడ్డాయి. గమనించాలి. ఇక్కడ మన భారతదేశంలో అనేక మంది తెలుసుకోలేని విషయం ఏంటంటే, కేవలము ఈ సృష్టి అంతటిని మానవుని కొరకు దేవుడు చేశాడు. అవన్నీ కూడా మనకు సేవ చేయాలి, వెలిగివ్వాలి. సూర్యుడు మనకు వెలిగివ్వాలి, రూల్ అంతేది. నక్షత్రాలు వెలుగునివ్వాలి, చంద్రుడు వెన్నెల ఇవ్వాలి, రూల్ అంతేది. ఎవరికి ఇవ్వాలి? మనకి ఇవ్వాలి. అవి మన నిమిత్తం పెట్టాడు దేవుడు. అవి మనం వాటి నిమిత్తం లేవు, గుర్తుపెట్టుకోవాలి. మనం ఇక్కడ అవి మన నిమిత్తమే పెట్టాడు దేవుడు. ఇవన్నీ కూడా మనకు లోబడాలి. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మానవుడు వాటికి లోబడి వాటిని దేవుళ్ళు దేవతలుగా పూజిస్తూ ఉన్నారు. దేవుళ్ళు దేవతలుగా వాటిని పూజించవలసిన అవసరం లేదు మనకి. ఎందుకంటే అవి దేవుని చేత నిర్మించబడ్డాయి. ఎవరి కొరకు నిర్మించబడ్డాయి అంటే మానవులైన మన కొరకు నిర్మించబడ్డాయి ఇవన్నీ కూడా. కనుక మనం వాటికి లోబడవలసిన అవసరం లేదండి. భూమికి కానీ, ఆకాశానికి కానీ, సూర్యచంద్ర నక్షత్రాలకు కానీ వీటికి మనం లోబడవలసిన అవసరం లేదండి. ఇవన్నీ మన నిమిత్తము దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ కూడా
ఇవన్నీ కూడా దేవుని యొక్క పిల్లలు అనుభవించడానికి దేవుడు ఈ భూమి మీద అన్నింటినీ. అందుకే ఒక కాయ కోసుకుంటాం, ఒక పండు కోసుకుంటాం, ఒక పువ్వు కోసుకుంటాం. ఈ సృష్టిలో ఉన్న వాటన్నిటిని ఉపయోగించుకుంటున్నాం అనే వేళ మనం. ప్రతి దాన్ని మనం ఉపయోగించుకుంటున్నాం అనే వేళ. ఇది గమనించండి. మరి దేవుళ్ళు అయితే వాటిని మనం ఎలా ఉపయోగించుకుంటాం? వాటిని మనం దేవుని యొక్క చెప్పు చేతుల్లో మనం ఉండాలి, కానీ మన చెప్పు చేతుల్లో దేవుడు ఉండకూడదు కదా. ఇది లోకమంతా అర్థం చేసుకోవాలి. కానీ చాలామంది ఏమంటారంటే, మేము ప్రతి విశ్వం అంతట్లోనూ కూడా మేము దేవుణ్ణి చూస్తూనే మాట్లాడుతూ ఉంటారు. అవి దేవుళ్ళు కాదండి అవి. కానీ విశ్వం అంతట్లో దేవుణ్ణి చూస్తారు. ఎవరు నిజమైన దేవుడో ఆ దేవుణ్ణి గుర్తించుతారు ఈ లోకం. ఈ విశ్వం అంతట్లోనూ దేవుడు ఉన్నాడని చెప్పంటారు వాళ్ళు. కానీ నిజమైన దేవుడు ఎవరంటే, నిజమైన దేవుడి గురించి వాళ్ళకి తెలియదండి. ఇది మనం తెలుసుకోవాలి. మనం కనుక విశ్వం వింటుందా? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, విశ్వాన్ని మన కొరకు దేవుడు నిర్మించాడు. అయితే విశ్వం వింటుందా? భూమి వింటుందా? ఆకాశం వింటుందా? నీళ్లు వింటాయా? గాలి వింటుందా? అగ్ని వింటుందా? మనం మ్యాక్సిమం ఏంటంటే 5 ఎలిమెంట్స్ మనకి, పంచభూతాలు. పంచభూతాలు అంటే భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇవన్నీ కూడా వింటాయా? వింటాయి. దేవుడు చెప్తున్నాడండి ఇవన్నీ కూడా. ఎవరి మాట వింటాయి? దేవుని మాట వింటాయి. మన మాట కూడా వింటాయి, మనం సరిగా ఉంటేనే. మన యథార్థవంతులం అయితే, నీలో ఎటువంటి పాపము లేకపోతే, నీవు కూడా యథార్థవంతుడు అయితే నీ మాట కూడా వింటాయి ఇవన్నీ కూడా. ఈవేళ మనం ప్రకృతి నుంచి వచ్చాం. మనం ప్రకృతితో కలిసి మనం జీవిస్తున్నాం. మనం ప్రకృతి మనల్ని గమనిస్తుంది. ప్రకృతి మనకు సహకరిస్తుంది. ప్రకృతి కనుక మనం సహకరించకపోతే మనం భూమి మీద జీవించలేము. ఇప్పుడు చూడండి, సూర్యుడు మన మీద అనుకుందాం, అంటే మాట వరుస చెప్తున్నాను, అంటే కన్నెర చేశాడు అనుకో, అంటే ఏంటి, కోపం పడ్డాడు అనుకోండి, దాని అర్థం మనం మాడి మసైపోతాం. అదేవిధంగా చంద్రుడు తన కక్షలో నుంచి ఒక్క అడుగు ముందుకొస్తే మంచు గడ్డైపోతుంది మంది. గమనించాలి. కనుక దేవుడు చెప్పిన కక్షలు తిరుగుతున్నాయి. మరి ప్రకృతి వింటుందంటే వింటుంది. ఎలా వింటుంది అంటే ఒకసారి చూద్దాం మనం. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో చూసినట్లయితే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. అంటే దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆకాశంతో మాట్లాడుతున్నాడు, భూమితో మాట్లాడుతున్నాడు. ఎవరి మాట? ఆకాశమా ఆలకించుము అంటే వినమని చెప్తున్నాడు. నేను మాట్లాడుతున్నాను, విను. భూమి చెవియొగ్గుము. గమనించండి, ఇక్కడ భూమికి చెవులు ఉన్నాయా? మనకి 2 చెవులు ఉంటాయి. మనకి వీటికి చెవులు ఉన్నాయా? కానీ వింటున్నాయి. ఆకాశం వింటుంది, భూమి వింటుంది. ఎలా వింటుంది? దేవుడు మాట్లాడితే వింటుంది. మరి మానవుడు మాట్లాడితే వింటుందా? మానవుడు మాట్లాడుతున్నా కూడా విన్న సందర్భాలు మనకు కనబడుతున్నాయి. మనకి దేవుడు చెప్తే ఎలాగా వింటాయి అవన్నీ కూడా. ఎందుకంటే దేవుడు సృజించాడు కనుక అవన్నీ కూడా దేవునికి లోపడి ఉండాలి. కనుక ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుమని చెప్తుంటే అవి వింటున్నాయి. ఏమని చెప్తున్నాడు దేవుడు? ముందు ఇక్కడ చూడండి, దేవుడు వాటికి ఏమని చెప్తున్నాడు, ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచన చేసినట్లయితే, నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, వారు నా మాట వింటలేదు, నా మీద తిరగబడుతున్నారని చెప్తున్నాడండి. ఈవేళ అనేక మంది దేవునికి లోపట్టం లేదు. అనేక మంది దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ఈవేళ యేసు ప్రభువును తిరస్కరిస్తున్నారు. ఈవేళ జీవం గల దేవుని తృణీకరిస్తున్నారు. ఈవేళ జీవం గల దేవుని అపహసిస్తున్నారు. ఈవేళ ఆనాడు దేవుడు ఇశ్రాయేలు ప్రజల మాట వినకపోతే ఆకాశంతో భూమితో ఎలాగైతే చెప్పుకున్నాడో, ఇప్పుడు ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి పెద్ద చేశాను, నిర్మించిన వాడు నేనే, వారికి ఊపిరిచ్చిన వాడు నేనే, వాళ్ళకి కావలసిన సమస్తాన్ని ఇచ్చినటువంటి వాడిని నేనే, గాని నా మీద తిరుగుబాటు చేస్తానని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరితో చెప్తున్నాడు?
భూమికి ఆకాశానికి చెప్తున్నాడు దేవుడు. ఎందుకు చెప్తున్నాడు అంటే పనిష్మెంట్ ఏ పంచభూతాలు అయితే మనకు సహకరిస్తున్నాయో ఆ పంచభూతాలే మనకు పనిష్మెంట్ ఇస్తాయి. మనకి ఏటినైతే మనం వాడుకుంటున్నామో మనం వాటితో సఖ్యతగా ఉన్నంత వరకు అవి క్షేమకరంగానే ఉంటాయి. అవి మన క్షేమాన్ని కలుగజేస్తూ ఉంటాయి. కానీ దేవుని మాట వినకపోతే ప్రకృతి బుద్ధి చెప్తుంది మనకి. ఈవేళ తుఫాన్లు వస్తున్నాయి. తుఫాన్ అంటే గాలి. ఆ గాలి భయంకరమైన తుఫాన్ వస్తే చూడండి ఎన్ని ఇళ్ళు నేలమట్టం అయిపోతే చూడండి ఒకసారి. ఎన్ని పట్టణాలు నాశనం అయిపోతే చూడండి ఒకసారి. ఎందుకు అయిపోతున్నాయి? మనం మాట వినకపోతే దేవుడు ప్రకృతికి ఆజ్ఞాపిస్తే ఆ ప్రకృతి మన మీద తిరుగుబాటు చేస్తూ ఉంటుంది. తుఫాన్లో మొత్తం నేలమట్టం అయిపోయింది. ఎంతమంది చనిపోయారు, ఇన్ని ఇళ్ళు కూలిపోయినాయి, ఇన్ని కరెంటు స్తంభాలు కూలిపోయినాయి, ఇంత పంటకి ఇంత నష్టం జరిగింది అని మాట్లాడుతుంటాం. ఓకే, అలాగే నీరు భయంకరమైన వరదలు వస్తున్నాయి. చూస్తున్నాం మనం. కేరళలో వరదలు వచ్చినాయి, యుఎస్లో వరదలు వస్తుంటాయి, చెన్నైలో వరదలు వచ్చినాయి. ఏం జరిగింది? ఏవైతే మనకు సహకరిస్తున్నాయో అవే మనం తిరుగుబాటు చేస్తూ ఉంటాయి. ఎందుకంటే మనం సరిగా జీవించకపోతే ప్రకృతే మనకు బుద్ధి చెప్తుంది. మనకి దేవుడు ఆజ్ఞాపిస్తాడు వాటికి. ఆకాశపు ఒకట్లు విప్పితే 40 దినాల ప్రచండ వర్షం కురిసింది. మానవులు దేవుని మాట వినకపోతే దేవుడు ఆకాశపు ఒకట్లను విప్పినట్టు మనం చూస్తున్నాం. మనం ఇంకా భూకంపాలు వస్తే పట్టణాలు నేలమట్టం అయిపోతుంటాయి. వేల మంది చనిపోతూ ఉంటారు. ఆకాశం ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఏం చెప్తున్నాడు? నా పిల్లలు నా మాట వింటలేదు. నేను చాలా అవకాశాలు ఇచ్చాను, వాళ్ళ సద్వినియోగం చేసుకోలేదు. గనుక వారికి బుద్ధి చెప్పమని చెప్పి, ఎక్కడైతే పాపం పెరిగిపోతుందో గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే పాపం పెరిగిపోతుందో అక్కడ ప్రకృతి తిరుగుబాటు చేస్తూ ఉంటుంది మానవుడి మీద. ఎందుకంటే దేవునికి లోబడినటువంటి వాడు ప్రకృతి తల వచ్చి వస్తుంది. ఎటువంటి వాడైనా సరే, ఒక సునామీ వస్తుందంటే, ఒక తుఫాన్ వస్తుందంటే, ఒక వరద వస్తుందంటే దానికి వెదిరెళ్ళలేం మనం. హెచ్చరికలు చేస్తారు. ఫస్ట్ భయంకరంగా వరదలు వచ్చేస్తున్నాయి, పల్ల ప్రాంతాలన్నీ కూడా ఖాళీ చేసేయండి, తుఫాన్ వస్తుంది, జాగ్రత్తగా ఉండండి అని ముందు హెచ్చరికలు చేస్తున్నారు. మనకి టెక్నాలజీ డెవలప్ అయింది కానీ హెచ్చరికలు చేస్తున్నారు ఇప్పుడు. కానీ హెచ్చరికలు మాత్రం చేయగలడు, కానీ వాటిని ఆపలేడని మానవుడు. పిడుగులు పడుతున్నాయి, ఆకాశం నుండి చనిపోతున్నారు, మనం చూస్తున్నాం. మనం కానీ ఆ విశ్వం మనకు సహకరిస్తుంది. మనం సరిగా లేకపోతే ఆ విశ్వం మనకి హాని చేస్తుందన్న సంగతి మనం మర్చిపోకూడదు. ఆకాశము ఆలకించము, భూమి చెవియొగ్గమని చెప్పాడు. లేదంటే తాపకరమైన సర్పాలు వచ్చి చూడండి తప్పు చేసిన వారిని సంహరించడం జరిగింది, మనం చూస్తున్నాం. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వం వింటుందా అంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త 8:26లో ఆయన ఒక దోణిలో పడుకుని ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు ఆకస్మికంగా తుఫాను మొదలైంది. ఆ గాలికి ఆ దోణి ముందుకు వెళ్ళటం లేదు. ఆ సముద్రపు కెరటాలు పైకి లేచి ఆ దోణిలో ఉన్నటువంటి వాళ్ళు తడిపేస్తున్నాయి. ప్రయాణం ముందుకెళ్ళటం లేదు. ఆ గాలికి ఆ దోణి అటు ఇటు ఊగిపోతుంది. ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మునిగిపోతుందేమో అనిపిస్తుంది. ఆ తుఫాన్లో కొట్టుకుపోతామనిపిస్తుంది దాంట్లో ఉన్నటువంటి వారికి. ఆ దాంట్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉన్నారు. అప్పుడు ప్రభువా మేము నశించిపోతున్నాం అని చెప్పినప్పుడు ఆయన లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమైన ఉందండి. అక్కడ మిక్కిలి నిమ్మలం అయిపోయిన యేసుప్రభు మాట విని. ప్రకృతి వింటుందా? విశ్వం వింటుందా? వింటుంది విశ్వం. ఈవేళ
మనం పాజిటివ్గా ఏం ఆలోచించినా కూడా ప్రకృతి మనకు సహకరిస్తూ ఉంటుందండి. మనకి మేలు చేస్తూ ఉంటుంది ప్రకృతి. మనం సరిగా లేకపోతే ఆ ప్రకృతి మనకు బుద్ధి చెప్తూ ఉంటుందండి. ఇంకా చూసినట్లయితే యోబు గ్రంథము 3వ అధ్యాయం 25వ వచనం చూసినట్లయితే యోబు మాట్లాడుతున్నాడు, నేను ఏమి వచ్చునని అనుకుంటేనో అదే జరిగింది అనుకున్నాడండి. నువ్వు అనుకున్నావు, ప్రకృతి విందది, విశ్వం వింది, జరిగిందండి అంతేది. నేనేమైతే అదే జరిగింది. నువ్వు అలా అనుకోకుండా ఉంటే నీకు అలా జరిగి ఉండేది కాదు నీకు అది. ఇక్కడ మనం దేవునితో సరిగా ఉన్నప్పుడు ప్రకృతి మనకి ఎప్పుడు కూడా లోబడి ఉంటుందండి. అందుకే దేవదూతలు నేను ఎత్తి పట్టుకుంటానని చెప్తున్నాడండి. దేవదూతలు నేను ఎత్తి పట్టుకుంటానని చెప్తున్నాడు. ప్రకటన గ్రంథంలో జలముల దేవదూతతో చెప్పగా వింటున్నాను మాట్లాడుతున్నాడు. ఇవన్నీ కూడా మనకు దూతలు, మన సంరక్షిస్తున్నటువంటివి, మన కాపాడుతున్నటువంటివి. ఇవన్నీ కూడా ప్రకృతి మన కాపాడుతుంది. వేళ మనకు కావలసినవన్నీ అనుగ్రహిస్తుంది ప్రకృతి. మనం తినటానికి, ఉండటానికి, మనం ఎక్కడ ఉంటున్నాం? మనం ప్రకృతిలోనే ఉంటున్నాం. మనం తినటానికి, ఉండటానికి మనకు కావలసినవన్నీ కూడా ప్రకృతి మనకు అనుగ్రహిస్తూ ఉంటుంది. ఇది మనం తెలుసుకోవాల్సిన వారమే మనం అందరము కూడా. గనక ఇంకా మాట్లాడుతున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు లోకసువార్త 17:6, మత్తయి 17:20లో మీరు ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడిపోవాలని చెప్పి మీరు ప్రార్థన చేస్తే పడిపోతుందని చెప్తున్నాడు దేవుడు. ఆయన చెప్పాడంటే దాని అర్థం ఏంటి? పడిపోతున్నా దాని అర్థము. అలాగనే సంఖ్యాకాండము 28లో చూసినట్లయితే ఇశ్రాయేలు ప్రజలు సీనాను అరణ్యం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు, వారు ఎండలో ప్రయాణం చేస్తున్నప్పుడు దాహం అయిపోయింది వాళ్ళకి. అక్కడెక్కడా కూడా నీటి బొక్కలు కనపడలేదు ఎడారిలోను. వాళ్ళ మోషే మీద విసుక్కున్నారు, సనుక్కున్నారండి. మాకు నీళ్ళు లేవు, ఏమీ లేవని చెప్పేసి. అప్పుడు మోషే దేవునితో మాట్లాడినప్పుడు దేవుడు అక్కడ బండ ఉంది, ఆ బండతో మాట్లాడమంటే ఆ బండతో మాట్లాడితే ఆ ప్రజలకి కావలసిన నీళ్లు ఆ బండ ఇచ్చిందని మాట్లాడితే ఆ బండలోంచి నీళ్ళు వచ్చినాయి. అందులో స్నానాలు చేశారు. ఇంతవరకు నీళ్ళు లేవని విసుక్కున్నటువంటి వారు కడుపు నిండా తాగారండి వాళ్ళు. గమనించారు మనం. ప్రకృతి వింటుంది, విశ్వం వింటుంది. ఇంకా చూసినట్లయితే ఇవన్నీ దేవుడు చేశాడు. కరెక్టే. మోషే ప్రార్థన చేస్తే 3 రోజులకి కటికి చీకటి, నిర్గమాకాండం 10:21 చూసినట్లయితే మోషే ఒక 3 రోజులకి కటిక చీకటి. ఇంకా ఒక మానవుడు చేసిన ప్రార్థన చూడండి దేవుడు ఎలా ఏం చేశాడో. యెహోషువ గ్రంథము 10వ అధ్యాయం 12వ వచనం కనుక మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం చూసినట్లయితే ఇక్కడ భీకరమైన యుద్ధం జరుగుతుందండి. ఇశ్రాయేలుకిని అమోరీయులకిని యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలు అందరూ కూడా వినుచుండగా ఏం జరిగిందో చూడండి. అప్పుడు యెహోవాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసి ఏమన్నాడు తెలుసా? సూర్యుడా నీవు గిబియోనులో నిలవని చెప్పాడండి. యెహోషువ దేవునికి ప్రార్థన చేసి, సూర్యుడా నువ్వు గిబియోనులో ఆగిపో, చంద్రుడు నువ్వు అయ్యాలంలో ఆగిపో, జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచిన చంద్రుడు ఆగిననుందండి. ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడితే విశ్వం వింటుంది. నువ్వు కరెక్ట్గా ఉన్నట్లయితే విశ్వం వింటుంది. దేవుడు తెలియచేస్తున్నాడు ఇక్కడ. ఇంకా చూడండి, ఆ మాట యాషారు గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా, సూర్యుడు ఆకాశం మధ్యన నిలిచి ఇంచుమించు ఒక నాడల్లా అస్తమింప తరపడలేదు. చూసారా? 24 గంటలు ఎక్కడుండిపోయాడండి సూర్యుడు? గిబియోనులో నిలిచిపోయాడండి. అక్కడి నుంచి కదలలేదు 24 గంటలు. ప్రపంచంలో మొదటిసారి 24 గంటలు ఒకే చోట ఉంటుంది సూర్యుడు అండి, కదలకుండా. యెహోవా ఒక నరుని మనవి విని ఆ దినము వంటి దినము దానికి ముందే కానీ దాని తర్వాతే కానీ ఉండలేదని చెప్పి
ఇక్కడ మనకు రాయబడి ఉందండి. ఇక్కడ దేవుడు ప్రార్థన చేస్తే ఒక మానవుడి యొక్క మొర విని దేవుడు వాటిని అలా ఆపేశాడండి. అక్కడ గమనించాలి. ఇక్కడ మనం అలాగే చంద్రుడు అయ్యాలో ఆగిపోయాడండి అక్కడ. అలాగనే యాకోబు రాసిన పత్రికలో మనకుంది, ఏలియా మన వంటి స్వభావం గలవాడే. అతను వర్షం పడకూడదని ప్రార్థన చేస్తే 3.5 సంవత్సరాలు వర్షం పడలేదు. మళ్ళా 3.5 సంవత్సరాల తర్వాత వర్షం గురించి ప్రార్థన చేస్తే మళ్ళా పడింది. ఆపేశారు. ప్రకృతి వింటుంది, విశ్వం వింటుంది. దేవుడు తెలియచేస్తున్నాడు. కనుక ఈ ప్రకృతిలో మనం జీవిస్తున్నాం కనుక ఈ ప్రకృతి మనం చేసే ప్రతిదాన్ని చూస్తుందండి. మనం ఏం చేస్తామో, ఎక్కడికి వెళ్ళామో ఇవన్నీ కూడా దేవునికి చెప్తాయి. సముద్రం లెక్క అప్పగిస్తుంది, భూమి లెక్క అప్పగిస్తుంది, గాలి, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తామో దేవుడికి చెప్తాయి. గనుక మనం ఏం చేయాలంటే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాలి. యేసుప్రభు గొప్ప లోకరక్షకుడు, మన పాపములు క్షమించడానికి వచ్చినటువంటి వాడు, మన కొరకు బలైపోయినటువంటి వాడు. యేసుక్రీస్తుని దేవుని కుమారుడిగా అంగీకరించి ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ ప్రతిదినము కూడా ఆయనతో నడవలసిన వారైనా మనం. ఒకవేళ నువ్వు అలా జీవించావా, ఇవన్నీ కూడా, ఈ విశ్వం అంతా కూడా నీకు తోడుగా ఉంటుంది, నిన్ను బలపరుస్తుంది. లేదంటే నువ్వు యేసు ప్రభు మీద తిరుగుబాటు చేసినట్లయితే ఈ విశ్వమే నీకు శత్రువు అయిపోతుంది. కనుక మనుషులతో గొడవ పెట్టుకుని బ్రతకొచ్చు, కానీ విశ్వంతో గొడవ పెట్టుకుని మనం బ్రతకలేం. కనుక మన యేసుక్రీస్తుకు లోబడదాం. ఆయన చేసిన త్యాగాన్ని బట్టి, ఆయన శరీరధారిగా ఏ రకంగా వచ్చాడో, తను ఏ విధంగా తగ్గించుకున్నాడో మనం తెలుసుకుని ప్రతి ఆదివారం ఆత్మతో సత్యముతో ఆరాధిస్తూ మనం దేవునికి లోబడి జీవిద్దాం. లేదంటే ఆకాశం ఆలకించము, భూమి చెవేగమంటే ఈ లోకంలో మనం జీవించలేం. కనుక దేవుని సహాయం లేకుండా ఒక్కడు కూడా మనం ముందుకు జీవించలేం. కనుక మనం దేవునికి లోబడినప్పుడు ఇవన్నీ కూడా మనకు లోబడతాయి. దేవుని మీద తిరుగుబాటు చేస్తే ఇవన్నీ కూడా మన మీద తిరుగుబాటు చేస్తుంటాయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ఎంతవరకు కాచి కాపాడుతున్న ఒక చక్కటి ప్రసంగం ప్రభా. నీతో మేము సఖ్యంగా జీవిస్తే తండ్రి, ప్రకృతి మాకు ఎప్పుడు సహకరిస్తుంది ప్రభా. తన బిడ్డలా చూసుకుంటుంది తండ్రి. లేదంటే ఈ ప్రకృతి మా మీద తిరుగుబాటు చేస్తుంది కనుక ఎల్లప్పుడూ నీకు లోబడి జీవించేలా చేయమని వేడుకుంటున్నాను తండ్రి. అలాగే నువ్వు చేసిన సమస్త మేలు బట్టి స్తోత్రాలు తెలియజేస్తూ అనేక మంది ప్రార్థనా సాయాన్ని కోరుచున్నారు తండ్రి. నెమ్మది కొరకు ప్రార్థన చేస్తున్నాం, సమస్యల గురించి ప్రార్థన చేస్తున్నాం, ఆరోగ్యాల కొరకు ప్రార్థన చేస్తున్నాం, బిడ్డల కొరకు, వివాహాల కొరకు, ఉద్యోగాల కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ వాక్యం ప్రతి ఒక్కరు నీకు లోబడి అనేకమైన దేవదీవులను పొంది నీ జీవనకు వారసులుగా ఉండడానికి ప్రసంగం సహాయపడలా చేయమని, నేను ఆ కుటుంబం ఎల్లప్పుడూ వారిని సేవ చేసేలా చేయమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరికి వందనములు. గాడ్ బ్లెస్ యు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 523201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.